బయట ఋతువు ఎట్టున్నదంటే కంటికి కనపస్తుంది. ఆమె 2 రోజుల ముందు చికెన్ ఇచ్చింది. బ్రెస్ట్ అదే ఉంటాయి కదా, దొమ్మ దొమ్మ. ఇప్పుడు దాన్ని చికెన్ పొడి చేస్తా, అంటే కారం పొడి. హలో, ఈ చికెన్ కరగాల, ఇది గడ్డగానే. ఇదైతే దీనిలో ఎంక ఉండదు కదా, పొడి బాగా చేసుకోవచ్చు దీన్ని. ఆ చికెన్ కరిగే లోపల ఒట్టిమిరపకాయలు వేయించుకున్నాము. అట్టే నూనెలో వేస్తున్నా, కారం దుమ్ము లేచిపోతుంది రూమ్లో. ఇంకా ఈ చికెను కరిగేటట్లేదు, మనకేమో ఆత్రము తట్టుకోలేము. ఫస్ట్ చూసి ఒకరవేళ చికెన్ అనుకున్నా, ఎడ చూస్తే దండికి వచ్చింది. ఏం చేయలేము. దీంట్లోనే పసుపు పొడి, నూనె బాగా కాక మీద ఉన్నది, చిట్పట్ ఉన్నది పెడతా ఉంటాయి. ఏం రైసో ఇది, కింద ఒక రకం పైన ఒక రకం. ఏంది భయ్, ద్రాక్ష ఏమో ఇది. ఇది బలో ఉన్న ద్రాక్ష. ఇవనా ఈ గ్లౌజ్ వేసుకోకుండా పిసికినాను అనుకో, అంతే. మళ్ళా ఏమో ట్రై చేసిన, పర్వాలే, బాగానే ఉన్నది. ఓ దేకా मेहनती का मुमकिन। कैसा है चिकन? सुपर सुपर चिकन आधा 100 राइस राइस अभी आता ఏ గమ్మే సతికిచ్చారేమో, మనకే చాలుతున్నాడు. ఓ పిల్లోడు వచ్చి లైటర్ ఉన్నదా అని అడిగాడు, లేదని చెప్పిన. కమ్మలు చూసి వెరీ నైస్ అంట. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి అక్కడ 3 దారులు అయితే ఉన్నాయి ట్రాలీలు పోయేదానికి. బయట ఋతువు ఎట్టున్నదంటే కంటికి కనపస్తుంది. కెమెరా ఇట్ట బయటకు వస్తే బూజు పట్టిపోయింది అంతా. రూమ్లో పాలు అయిపోయింది, టీ పొడి కూడా అయిపోయింది. అవి అడిగి ఇప్పించుకున్నా. టైం 12 దాటిపోయింది. మేడం అయితే అడిగి పోలా, నీళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చాడు. నీళ్ళు ఆయన వచ్చినాడు. ఆమె 2 రోజుల ముందు చికెన్ ఇచ్చింది. బ్రెస్ట్ అదే ఉంటాయి కదా, దొమ్మ చికెన్ దొమ్మ, అది ఇచ్చింది. అది అట్టే పెట్టుకోండి. ఇప్పుడు దాన్ని చికెన్ పొడి చేస్తా, అంటే కారం పొడి. హలో అజీబ్, ఓకే. అవన్నీ తెల్లగడ్డలు అడిగిన, తెల్లగడ్డలు అయినాయి. దానికి ఏం అవసరం లేదు, తెల్లగడ్డలు, నూనె, ఒట్టిమిరపకాయలు ఉండే చాలు, పొడి చేసేయచ్చు. ఈ చికెన్ అంతా మసాలా వేయాలి, మళ్ళీ కారం పొడి, ధనియాల పొడి అన్నీ. రెండు తెల్లగడ్డలు ఇచ్చింది, ఈ డబ్బులు ఇచ్చేసి స్టార్ట్ చేస్తాం. గట్ట మేడం అడిగిపోదు, అయిపోయింది టైం ఓవర్. ఆయన స్పెట్స్, ఆయన కథ చూడు, ఒక రేంజ్ ఉన్నది. కూలింగ్ గ్లాస్ పెట్టాడు. ట్యాంక్ అయితే చెక్ చేయలా, పట్టేస్తాడులే, చాలాసేపు నుంచి పడుతున్నాడు. ఫుల్గా డౌన్ అయిపోయింది కిందికి నీళ్ళు, అందుకే చాలాసేపు నుంచి పడుతున్నాడు. దానికోసం అయితే అన్నీ తీసి పెట్టినా. ఇదే చికెను, ఇంకేమో తెల్లగడ్డలు ఆమె ఇప్పుడు ఇచ్చినవి, ఇంకేదేమో ఒట్టిమిరపకాయలు. ఈ చికెను కరగాల, ఇది గడ్డగానే. ఇదైతే దీనిలో ఎంక ఉండదు కదా, పొడి బాగా చేసుకోవచ్చు దీన్ని. అట్టే ఉన్నది గడ్డ మొత్తం. ఇది అంత ఐస్ గట్టిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టేసాను, ట్రీ ఫ్రిడ్జ్లో. ఆ చికెన్ కరిగే లోపల ఒట్టిమిరపకాయలు వేయించుకున్నాము. అట్టే నూనెలో వేస్తున్నా, కారం దుమ్ము లేచిపోతుంది రూమ్లో. ఇంకా ఫస్ట్ నూనెలో వేయించుకోవాలి. అయ్యి వినగానే అయిపోతాయి. అయ్యా నూనె బాగా కాలింది, అందుకే ఒరే వెన్న ఎత్తపోతే మాడిపోతాయిరా. బేషన్ లేదు, అప్పుడే నల్లగా అయిపోయినాయి. ఈ బాగా కాలుతాయి. ఏదైనా రొట్టె చేసుకుందాము, దోశ చేసుకుందాం అంటే అవి కాలవు. నువ్వు ఎంత బాగా కలిపిందో, మాడి మసి అయిపోయినాయి. ఒట్టిమిరపకాయ అయితే వేయించుకున్నా. దీంట్లోనే తెల్లగడ్డలు ఈ పగులుతాయేమో, అదంకంట వేసిన.
ఈ ఒక్క రవ్వ వేగినాక మళ్ళీ చికెన్ కూడా దీంట్లోనే వేసుకోవాలా. చికెన్కి మసాలా కలుపుకోవాలా. ఎట్టో పగల్లాయి పగులుతాయి అనుకున్నా, చెట్పట్టని. అంతే, తెల్లగడ్డలు ఈ మాదిరిగా కాల్చుకోవాలా. నూనె ఇదే ఉండేది, నూనె డబ్బా అయిపోయింది. అవును, అడిగి నూనె తీసుకోవాలా. ఈ నూనెతో చేస్తుంది దీన్ని ఎట్ట ఒకట. ఎత్తిందే 4 గంటలు, అవి కూడా పడిపోతాను సమయ. అయిపోయి ఇవే తెల్లగడ్డలు, ఒట్టిమిరపకాయ ఇవి అయితే ఏం చేసిన. ఇంకా చికెన్ రెడీ చేసుకున్నాం. ఈ చికెను కరిగేటట్లేదు, మనకేమో ఆత్రము తట్టుకోలేము, కోసి పారేస్తాం. నూనె తక్కువ ఉంది కాబట్టి చిన్న చిన్న పీసులు చేస్తా. ఇది ఊరికే ఇట్టే చేసినా కూడా మిక్సీలో ఇదే అయిపోతుంది, కానీ వేయించుకోవాలి కాబట్టి వేయించుకోవాలి అంతే. చూడ పీస్ అయిపోతుంది. చాలా రోజులు ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, ఇది అంత శక్తి ఉండదు దీనిలో. అవి ఫ్రిడ్జే తినేసి ఉంటుంది దీని శక్తి అంతా. అంతే, ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని మసాలా అన్నీ కూడా తీసి పెట్టినా, కలిపేసి అదే నూనెలో వేసేస్తాం అంతే. ఇంకా కరగలా, ఇంత ఉన్నది గడ్డ అక్కడ, ఇదంతా గడ్డే. ముళ్ళు లేని చేప ఉంటుంది చూడు, అట్టున్నది. అయిపోయి ఎటు కోసి పారేసిన. ఫస్ట్ చూసి ఒక రవ్వ చికెన్ అనుకున్నా, ఎడ చూస్తే దండికి వచ్చింది. ఏం చేయలేము, దీంట్లోనే పసుపు పొడి, దీంట్లోనే ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, కారం పొడి, ఇదేమో ధనియా పొడి. ఇంతే, ఇవే మసాలాలు. నాకండే మసాలాలు ఇవి ఉంటే సరిపోతుంది. అన్నీ వేసేసి బాగా కలిపేసి రుంచే పట్టే పెట్టి మళ్ళీ వేద్దాం. నూనె కూడా వేడెక్కుతుంది ఈ లోపల. అంతే, అయిపోయి చికెన్ పకోడాకు రెడీ అయింది. ఇది కార్న్ పౌడర్ వేసి కొడితే ఇంకా చికెన్ పకోడా అయిపోతుంది. నూనె బాగా కాక మీద ఉన్నది, చిట్పట్ అన్నది బెత్తా ఉంటాయి. ఈ నూనెతో భరించాలి, ఎగిరిపోతుంది మీద. దండిగా ఉన్నది తల్లి కూర. ఒకరోజు నూనెమ్మ తల్లే పాకండ తీసుకొట్టలే. ఒక వాటికి వేసిన సగం వేసిన, ఒక వాటికి ఇంకా సగం ఉన్నది. అన్నీ వేసేసి కాల్ చేసేది మేలు అనిపించాను. ఎందుకంటే నూనె తక్కువ ఉంది కాబట్టి. వేసేది అట్టయితే అవుతుంది. మళ్ళీ ఆమెను ఎవరు అడుగుతారు నూనె. నేను ఇదేం పెద్ద స్ట్రాంగ్ ఏమి ఉండదు, కూర మెత్తగా ఉండదు, ఉడికిపోతుంది ఊరికి నూనె, ఈ నూనెలోనే. మామూలుగా అయితే నూనెలోనే వేయించాలి. చికెన్ పకోడా వేయించుతాం కదా, అట్లా వేయించుకోవాలా. మీరైతే అట్టే వేయించుకోండి. నాకు నూనె లేదు కాబట్టి నేను ఎట్ట వేసిన.
బాగా అంతా అదే వంటలాగా అయినట్టు గట్టిగా అయినాక తీసేద్దాం. దండిగా ఉన్నది కాబట్టి అంతా పొడి చేయకుండా ఇటైనా తినచ్చు. ఏం పొడి బాగుంటుంది. ఒకరోజు తినేదానికి పెట్టుకుంటా. ఒకవేళ అన్నం ఏమి ఇచ్చా చూసి దండిగా ఉన్నది కూర. ఇది నూనె లేక లాస్ట్కి ఇది చికెన్ ఫ్రై అయ్యేటట్టున్నది. పొడి అవుతుందో లేదో చికెన్ పొడి. మసాలా అంతా వచ్చింది. ఊరికి ఇది చికెన్ ఫ్రై అయిందనుకో ఇది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఎట్ట ఒకటి అదుముతాలే, కొన్ని అయినా వేసి అది మెత్త చేత్తో అయినా అదుముకోవచ్చు, లేకపోతే మిక్సీ అయినా కొట్టచ్చు. చూద్దాం ఎంత అవుతుందో. మిక్సీనే కొడతా. ఆ చికెన్ ఎప్పుడు అవుతుందో ఏమో ఒకరోజు ఇద్దాం అనుకున్నాను. అప్పుడే ఫోన్ చేసింది మా అన్నానికి. చేయి తెగిందంట పాప మేడం. కట్టుకున్నది చిన్నది. ఈరోజు వెరైటీగా ఉంది రైస్. బోరాన్ రైస్. కానీ ఏం రైసో ఇది, కింద ఒక రకం పైన ఒక రకం. ఏంది భయ్, ద్రాక్ష ఏమో ఇది. ఇది బలి ఉన్న ద్రాక్ష ఎంత ఉన్నది చూడు. ఇది ఎర్ర ద్రాక్ష ఏందో. ఇదేమో ఎల్లో కలర్లో ఉన్నది రైసు. దీని కింద వేరే కలర్ ఉంది. ఇదేమో గుగ్గులు కూడా ఉన్నది దీంట్లో. ఈ రైసు దీంట్లోకి ఇది ఇచ్చినారు పెరుగు. ఇంక చికెన్ నిన్న ఇచ్చింది కదా, ఆ చికెనే ఇది. బాగుంది ఇది చికెను పుట్టగొడుగులు ఉన్నాయి కదా, అది దానిపైన మైనస్ వేసింది. ఇంకా సలాడ్ ఏమో ఇట్లా ఉన్నది. రంగు మారింది ఈరోజు. ఇది అయితే ఇచ్చింది. చికెన్ అయితే అవుతా ఉంది. ఇంకా ఇట్టే వేసుకొని తినాలనిపించింది ఫ్రై అట్టున్నది అది. కానీ పౌడర్ చేస్తే చాలా రోజులు వస్తుందని చూస్తా ఎట్టొస్తుందో. ట్రై చేస్తా ఈరోజు. ఎట్టయినా పౌడర్ చేయాల్సిందే. ఎవరో తీసేది మీద తోగు వేగిద్దాం. వెరైటీగా ఉన్నది. బాగుంది. సూపర్. ఈ అన్నం పేరు ఏం పేరు మనకు తెలీదు. టేస్ట్ బాగుంది. ఈ పక్కకు తీసి ఆయనకి పెడతా. ఆ పక్కదంతా ఈ చికెన్ కూడా ఆయనకి వేద్దాంలే. ఈ చికెన్ తినేస్తా నేను. ఎంత పెద్దాం, స్పూన్తో పెద్దాం. ఈ పక్క అయితే నేను తగల్లా. చికెన్ పైన పెడదాం. ఇదే అది తొడిగి వేగిస్తాం. బాగుంది చూసేదానికి. రైస్ బాగుంది, తినేదానికి కూడా బాగుంది. ఇది నేను తినేస్తాను. ఎట్ట రాత్రికి ఏదో ఒకటి తినేస్తాను నేను. ఇట్లాంటి వెరైటీ వచ్చినప్పుడు పక్కన వాళ్ళతో పంచుకోవాలన్నమాట. అది పెట్టినా చెప్పిన తోగిపోయి బయటికి పోతా ఉన్నాడు. కారం పొడి కూడా చేసిన తోగిపోయి అని చెప్పిన. అది కూడా ఇవ్వాలి. అది ఇప్పుడల్లా అవ్వదులే, చాలా టైం పడేట్టున్నాయి. ఈ చికెను ఇంతకన్నా ఎక్కువ కలిసే మొత్తం పొడి పొడి ఈడే అయ్యేటట్టున్నది. ఎందుకంటే ఎంత ఉన్నింది అంత కరిగిపోతాం. ఎత్తేద్దాం. ఇంకా ఎత్తి నూనె అంతా బాగా ఒడిసిపోయినాక, నూనె ఉంటే ఏం కాదనుకుంటా, కానీ నూనె పోయింది, అయిపోయింది, తాగేసింది నూనె అంతా. వేసుకుందాం. చికెన్ అయితే చల్లారింది. దీన్ని ఏం చేయాలంటే బాగా ఇట్లా అదిమేసుకోవాలి. మిక్సీలో వేయాల్సిందే. మిక్సీలో వేయకపోతే పని కాదు. ఇది పొడి అవ్వదు. ఈ మారిగా అవ్వాలి పొడి. ఈ మారిగా ఉందా, ఇట్లా అవ్వాలి పొడి.
ఇంకా ఒక రవ్వ కాలుతుంది ఎక్కువసేపు నూనెలో బాగా కాల్చినా కదా కాలిపోతున్నాయి. ఇంకా వీటిని కూడా సేమ్ అంతే ఈ విధంగా పొడి చేసుకోవాలి. అంటే మిక్సీలో వేస్తే మెదిగిపోతాయి, కానీ లైట్గా ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో, ఇట్లా అది వేసి పెట్టుకుంటే నీకు దాంట్లో ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది. నూనె వీటికే బాగా నూనె పోయినట్టున్నది, తెల్లగడ్డలకి వాటికి. ఇవనా ఈ గ్లౌజ్ వేసుకోకుండా పిసికినాను అనుకో అంతే, మళ్ళా ఓం సుందరపల్లి నా పని. నేను భంగపడే కొద్ది ఎక్కువైపోతుంది, వేడికన్నా పిసికేసేది అంతే. ఒకరోజు ఎత్తి పెట్టుకుందాం పక్కన తినేదానికి, కానీ కలిపేసిన. పొడి అవుతుందో లేదో, దీనికి నీళ్ళు కావాలా, నీళ్ళు పోసాయంటే గబ్బు అయిపోతుంది. అయితే అయినట్టు, లేకపోతే చేత్తోనే బిసికేస్తా అంతసేపు అయినా అంతే. ఏడవుతుంది అవదు. మిక్సీలో అయ్యేటట్లేదు. అవుతుంది, లైట్గా అవుతుంది పర్వాలే. మరీ అంత పొడి అవ్వడంలే, దానికి దీనికి చూడు చాలా తేడా ఉంది. పర్వాలే, మిక్సీలోనే కొడతా. ఎట్ట ఒకటి ఈ గెంటితో పెట్టి చేసిన మేలు, ఆడికి చేతి తగిలితే రాదు. పర్వాలే, మెదిగింది. ఎట్ట ఒకట మెదగనిచ్చిన గెంటితో లడబెట్టి ఇది మన కారం పొడి రెడీ అయిపోయింది. ఇది పొడి అయితే ఎట్ట ఒకట దాంట్లోనే కొట్టేసిన. ఉప్పు చూద్దామా. కారం టేస్ట్ బాగుంది, కానీ కారం కానీ అన్నంలో వేసుకొని తింటే వేడి అన్నంలో జమ్మని ఉంటుంది. ఏమో ట్రై చేసిన, పర్వాలే, బాగానే ఉన్నది. ఒక 2-3 రోజులు వేసుకొని తినచ్చు అన్నంలో. ఒట్టి అన్నంలో అయినా వేసుకొని తినచ్చు, లేదంటే పప్పు మంచి గట్టి పప్పు చేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుంది. టేస్ట్ మాత్రం బాగుంది, కారం ఎక్కువ పడింది అంతే. తోగిపోయి అయితే వచ్చినాడు, ఎక్కడికో పోయినాడు, డ్యూటీ ఇప్పుడు వచ్చినాడు. तो ब्रो आ जाओ। वो देखा मेहनती का मुमकिन कैसा है चिकन? सुपर पाउडर अच्छा है, सुपर टेस्टी। इसका ये बोन नहीं है, बोन क्या किया आपने? बोन का नहीं है, वो बोन का नहीं है, वो ब्रश Boneless। बोलता है ना, ब्रश क्या ब्रेस्ट बोलते, चिकन का वो दिया मेरे को, उससे मैं पाउडर कर दिया ऐसा। पाउडर ये में 2 दिन dish बना दिया। 3-4-5 दिन भी रख सकता है ऐसा। अच्छा है ना? सुपर है, सुपर, थैंक यू। పోనీ పో, నచ్చింది దాంట్లో ఆయన కూడా. సెంతియా కూడా ఒకరో వేసి संध्या को दिया देना है, मगर बहुत फिलफिल है, कैसा खा सकता है, आएगा। ఆమె కూడా ఇస్తాం. చూద్దాం ఆమె రియాక్షన్. చికెన్ هذا صوص رئيس رئيس أبيض في चिकन كله فلفل. أنت صوص رئيس لا أنت سوي رئيس صوص أكل عشان ما في ఫన్. చూస్తానే కనుక్కున్నామా కారం అని. టైం 5 కావస్తుంది, ఇప్పుడు పడింది డ్యూటీ. చిన్న మేడంది, అంత లొకేషన్ ఇచ్చింది. క్లోజ్ సూన్ 5:30కి మూసేస్తారా? ఈడే ముర్జానా దగ్గరలోనే, 5:30కి మూసేస్తారంట. ఒక అర్ధగంట టైం ఉన్నది.
దీంట్లోకి అయితే పోయింది మేడము అల్ సుల్తాన్ రోస్ అంట 2026. ఏందో అవి గిఫ్ట్లు పట్టుకొచ్చింది, వాటిని ప్యాకింగ్ చేయించుకోవడానికి అయితే వచ్చింది. ఏం లేదేమో వెనక్కి వచ్చేస్తుందా? ఉన్నది, చెక్ చేస్తాను ఏ పేపర్ కావాలని. అబ్బా దగ్గర దగ్గర గంట అవుతుంది ఇక్కడికి వచ్చి. నన్నేమో లోపల రమ్మనింది, ఇంటికాంచి తీసుకొచ్చేటట్టు ప్యాకింగ్ చేయించేసింది మేడము. దొడి పెట్టినాం, నేనే తీసుకొచ్చాడు పెట్టినా. ఇంకా ఏమన్నా తీసుకుంటుందో ఏమో తెలియదు కానీ లోపలే ఉన్నది, ఇంకా రాలా. ఇప్పుడే వచ్చినాం వాడి నుంచి, 6 అయింది. మళ్ళీ 8 గంటలకు పోవాలంట. 8:15కో ఫోన్ చేస్తుందంట. ఎవరితో పుట్టినరోజు ఏమో కానీ పెద్ద ట్యాబ్ ఎత్తుకొచ్చింది యాపిల్ది, దాన్ని ప్యాకింగ్ చేయించుకుంది. మళ్ళీ పెద్ద బొకే కూడా తీసుకుంది. చూద్దాం, ఇంకా 2 గంటల టైం ఉన్నది. 8 గంటలకు అనింది, ఏమన్నా ముందే పోవచ్చు, ఎప్పుడు పోతా చూద్దాం. టైం 7:18. ఇప్పుడు ఇంకో డ్యూటీ పడింది, పిజ్జా కావాలంట. 7:19 అయింది. ఇంకా గంట ఉన్న టైము ఆమెను తీసుకోమేదానికి. మా మేడం ఏమో పిజ్జా తీసుకురామని డబ్బులు ఇచ్చింది. పెప్పరోనీ అంట, పెప్పరోనీ పెద్దది కావాలంట, బిగ్ సైజ్. మా మేడం ఏం కావాలో రాసి ఇచ్చమనిందంట, ఆమె రాసిలే. మళ్ళా ఫోన్ కొడుతుంది. ఇది పిజ్జా, ఓన్లీ పిజ్జా హాట్ అనమాట. ఓన్లీ పిజ్జా ఒకటే దొరుకుతుంది కాడ. లోపల అయితే భలే ఉంటుంది. ఆర్డర్ అయితే ఇచ్చిన 63 రియాలు. బిగ్ సైజు, దాడు స్మాల్, మీడియము, బిగ్. ఇక్కడ ఓన్లీ పిజ్జాలే. ఇప్పుడు మా మేడం చెప్పింది పెప్పరోని. ఇది భలే పెట్టినారు డిజైన్. మనకే చాలుతున్నాడు. ఏ గమ్మేసి అతికిచ్చారేమో, గమ్మేసి అతికిచ్చినారు. 10-15 నిమిషాలు టైం తీసుకుంటారు, అప్పటికప్పుడే ఫ్రెష్గా వేస్తారు. ఆర్డర్ అయితే ఇదే పెద్దది, కానీ ఇది తిని బయలుదేరుతుందేమో. ఒక పిల్లోడు వచ్చి లైటర్ ఉన్నదా అని అడిగినాడు, లేదని చెప్పిన. కమ్మలు చూసి వెరీ నైస్ అంట, మేము కూడా పెట్టుకోవాలంటాడు ఆయన పిల్లోడు. కరెక్ట్గా 8:10 అయింది. ఆమె కూడా వెళ్ళిపోయింది. ఆమె మూసేసుకొని ఆమె పని అయిపోయింది, ఆమె కూడా వెళ్ళిపోయింది. ఇంకా కిటికీలు మూసేసి నన్ను అడిగింది, ఆమె పోతుందా ఇంకే చిన్న మేడం అని. పోతా నేను మా 8:15కి స్టార్ట్ చేయమని బండి అని. సరే నేను వెళ్ళిపోతా పైకి అని. సరే నువ్వు పోమ్మని. అంటే ఆమె నన్ను ఎందుకు అడిగిందంటే బీగాల కోసం, బీగాలు ఇవ్వాలి కదా అందుకు. ఇంకా ఏమో పోతా తీసేసుకొని పోతుంది. చూద్దాం మేము అడిగిపోతుందో. నిన్న కూడా బర్త్డే పార్టీకే పోయింది, ఇప్పుడు కూడా ఆడికి అనుకుంటా. ఇంకే టైం అవుతుందో, అర్ధరాత్రి 1 గంటకి తీసుకొస్తుందేమో. ఇంకా మా మేడం వెళ్ళిపోయింటుంది రూమ్లోకి, మా మేడం ఇంకా పనుకొని ఉంటుంది. ఇంకా ఆమె లేనప్పుడు పోతుందేమో. మేడం వాళ్ళ అమ్మోని ఇంటికి వచ్చింది, వాళ్ళ అమ్మది బర్త్డే. ఇది లోపల గిఫ్ట్ ఎత్తుకొచ్చింది, నేను లోపలికి ఇచ్చేసిన. బండి కూడా ఆఫ్ చేయలా, అన్నీ ఆడెత్తుకొని పోతాయి అని. అంటే 3-4 తీసుకొచ్చిందా, ఇంకా అన్నీ ఎత్తుకొని పోలేదు కదా అని నేను పోయినా లోపలికి. ఎత్తుకొని పోయి లోపల పెట్టి వచ్చిన. నిన్న పెట్టిన వీడియోలో పార్కింగ్కి 1 గంటకి ఎన్ని రియాలు తీసుకునిందో కామెంట్ చేసేయండి. ఇప్పుడే వచ్చినాము, కరెక్ట్గా 3 నిమిషాలు తక్కువ, 2 నిమిషాలు. ఇప్పుడు 2 నిమిషాలు తక్కువ 11 కావస్తుంది. ఇంతటితో డ్యూటీలు అయితే అయిపోయినాయి. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బాయ్ బాయ్.